హలో పీపుల్, వెల్కమ్ టు రేణుతో ప్రయాణం. ఎక్కడున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు నేను మన కిచెన్లో ఉన్నానండి. కుకింగ్ బ్లాగ్తో వచ్చేసాను. ఈరోజు నేను మనకి సింపుల్ ఫిష్ ఫ్రై చూపిపోతున్నాను. ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, లెమన్, ఉప్పు, కారం, పసుపు, బియ్యం పిండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇంపార్టెంట్గా ఫిష్ మర్చిపోకండి. ఫిష్ మర్చిపోతే ఫిష్ ఫ్రై చేయలేం కదా. సో ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక మిక్సీ తీసుకొని దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర, ఫస్ట్ ఈ గ్రీన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇట్లా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం కారం, కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెసిపీకి అయితే ధనియాలు లైట్గా డ్రై రోస్ట్ చేసి అప్పుడప్పుడు మిక్సీ పట్టుకోండి. సో ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ ఒక్కసారి ఊరికి ఒక 2 టైమ్స్ మిక్సీ అట్లా పెట్టేసి బరకగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం లెమన్. సో లెమన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఫిష్ పులుసు చేసుకున్నప్పుడు చింతపండు యూస్ చేస్తాం కదా ట్యాంగీ ఫ్లేవర్ కోసం. సో ఇక్కడ ఫ్రై కాబట్టి మనం లెమన్ యాడ్ చేసుకున్నాం. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా స్మూత్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేయండి. ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి మసాలా అనేది ఫిష్కి మంచిగా అతుక్కుంటుంది, మ్యాగ్నెట్ అవుతుంది, ఏం ఊడిపోదు. అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది, మంచిగా క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఆ లూజ్ కన్సిస్టెన్సీ రావడానికి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సో ఇట్లా మంచిగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫిష్ని నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు, పెరుగు అండ్ పసుపు వేసి 3 to 4 టైమ్స్ మంచిగా, పెరుగు వేస్తే ఏమవుతుందంటే ఆ నీచు స్మెల్ అనేది పోతుంది. సో డెఫినెట్గా పెరుగు, ఉప్పు వేసి ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని మ్యాగ్నేట్ చేసుకోండి. అన్నీ ఒక్కసారే మ్యాగ్నేట్ చేస్తే మనకి ముల్లులు గుచ్చుకుంటాయి. సో జాగ్రత్తగా మంచిగా ఒక్కొక్కటి మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఫిష్‌ని అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్నా కదా. ఇప్పుడు నేను ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. సో ఆ ముక్కకి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. మీకు కావాలంటే ఇక్కడ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ ఫ్రై చేస్తున్నాను. ఇది లో టు సిమ్ ఫ్లేమ్‌లో పెట్టి 5 మినిట్స్ అటుపక్క, ఇటుపక్క 5 మినిట్స్ ఫ్లిప్ చేసుకుంటూ నీట్‌గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ సార్లు కలపొద్దు. ఫిష్ చాలా డెలికేట్‌గా ఉంటది కాబట్టి బ్రేక్ అయిపోతది. ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక నేను దీని మీద కొంచెం పెప్పర్ యాడ్ చేశాను, ఆ స్పైసీనెస్ కోసం. సో ఇక్కడ రెడీ అయిపోయిందండి మన ఎమ్మీ ఫిష్ ఫ్రై. సో మీకు ఈ రెసిపీ నచ్చింటే సబ్స్క్రైబ్ రేణుతో ప్రయాణం. కింద ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ రేణుని సపోర్ట్ చేయండి.